ఎన్‌బీకే 111 గురించి. ఈ షూట్‌కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మన 5 తారీఖు నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు. ఓకే. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక ఫైట్ సీక్వెన్స్‌తో యాక్షన్‌తో పాటు ఎమోషన్ కూడా క్యారీ చేయాలని చెప్పేసి వాళ్ళు బ్లెండ్ చేశారని మనకు తెలిసింది. ఓకే. ఆల్రెడీ మనకు వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి చూసాం. అవును. పక్కా మాస్ ఓరియెంటెడ్ సినిమా, మాస్ ట్వీట్ ఉంది. దీంట్లో ఏందంటే అభిమానులు గానీ, ప్రేక్షకులు గానీ ఒకటి యాక్షన్ సీక్వెన్స్, డైలాగులు, ఎమోషను ఈ 3 మస్ట్‌గా ఉండాలి. ఈ 3 బ్లెండ్ చేసి సార్, ఇంతకుముందు మనం ఎన్‌బీకే 111 గురించి చాలా విషయాలు డిస్కస్ చేసాం. బట్ ఈ షూట్‌కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అండ్ ప్రెజెంట్ రీసెంట్ టైమ్స్‌లో అయితే అప్డేట్ ఏమి రాలేదు. ఏమైనా ఉందా సార్ ఈ మూవీ గురించి అప్డేట్? అప్డేట్ అంటే వాళ్ళు అఫీషియల్‌గా ఇస్తున్న అప్డేట్ ఏం లేదు. మనకి హ్మ్. ఎన్‌బీకే 111కి సంబంధించి ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. దాదాపు 1.5, 2 నెలలు గ్యాప్ వచ్చింది. ఆ 2 నెలల గ్యాప్‌లో చాలా రకాలొచ్చినాయి. స్టోరీ మారిందని, నెక్స్ట్ వేరే ఫ్రెష్ స్టోరీకి వెళ్తున్నారని చెప్పేసి ఇలాంటి డిస్కషన్స్ వచ్చినాయి. అయన్నీ అయిపోయినాయి. హ్మ్. మొన్న 17 మన 5 తారీఖు నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు. ఓకే. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక ఫైట్ సీక్వెన్స్‌తో షూటింగ్ స్టార్ట్ అయింది. హ్మ్. నైట్ షూట్లు జరుగుతున్నాయి. నైట్ ఎఫెక్ట్‌లో జరిగినటువంటి ఫైట్ ఇది. నైట్ షూట్లు చేస్తున్నారు. ఈరోజు గ్యాప్ వచ్చింది. హ్మ్. ఈరోజు ఒకరోజు గ్యాప్ వచ్చింది. మళ్ళీ 18వ తారీఖు వరకు షూట్ అయితే అక్కడే జరుగుతుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఇది ఫైట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ ఫైట్ సీక్వెన్స్ అంతా కూడా చేస్తున్నారు. ఈ వెంకట్ గతంలో మనం చూసుకుంటే వీరసింహారెడ్డికి పనిచేసింది. ప్లస్ భగవంత్ కేసరి, ఎస్పెషల్లీ భగవంత్ కేసరికి ఆ వెంకట్ ఫైట్ మాస్టర్ ఫైట్స్ అనేవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. క్లైమాక్స్ ఫైట్ కానీ, మిగతా ఫైట్లు కానీ అవన్నీ కూడా బాలకృష్ణ గారి కాంబినేషన్‌లో వచ్చిన ఫైట్‌లకి ఒక అప్లాజ్ వచ్చింది. హ్మ్. అదే వెంకట్ మాస్టరు ఈ ఫైట్ మొదటి ఫైట్‌ని ఆయన చేస్తున్నారనమాట. ఈ సినిమాలో ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ ఫైట్‌తో స్టార్ట్ చేశారు. ఓకే. అయితే ఫైటింగ్‌లో షూట్‌లో బాలకృష్ణ గారిది ఒక పెక్యులర్ గెటప్ ఉందంట. హ్మ్. ఆ గెటప్‌కి సంబంధించి బయటికి రాకూడదని చాలా పకడ్బందీగా పూర్తి సెక్యూరిటీ మధ్య షూటింగ్ జరుగుతుంది. నైట్ షూట్లు జరుగుతున్నాయి. ఈరోజు గోపీచంద్ మల్లేని గారి బర్త్‌డే. హ్మ్. గోపీచంద్ మల్లేనికి సంబంధించిన బర్త్‌డే అనమాట. ఈరోజు ఆయన బర్త్‌డే ఉంది. రాత్రి మిడ్‌నైట్ 12 గంటలకి యూనిట్ మొత్తం కూడా కేక్ కట్ చేశారు. బట్ బాలకృష్ణ గారు డిఫరెంట్ గెటప్‌లో ఉంటారు కాబట్టి, ఆ గెటప్ బయట రాకూడదని ఫోటోలన్నీ బయటకి తీసుకురాలేదు. ఓకే. సో, షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. ఈ 18వ తారీఖు వరకు షూట్ ఉంది. నెక్స్ట్ షెడ్యూల్ కూడా వెంటనే ప్లాన్ చేస్తున్నారు. ఇది శరవేగంగా షూటింగ్ జరుపుకొని దాదాపు దసరాకి వచ్చేయాలి అన్న హ్మ్. హ్మ్. కసితో పనిచేస్తున్నారు. ఓకే. ఆల్రెడీ మనకు వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి చూసాం. అవును. పక్కా మాస్ ఓరియెంటెడ్ సినిమా, మాస్ ట్వీట్ ఉంది. దీంట్లో హ్మ్. ఏందంటే ఒక యాక్షన్‌తో పాటు ఎమోషన్ కూడా క్యారీ చేయాలని చెప్పేసి వాళ్ళు బ్లెండ్ చేశారని మనకు తెలిసింది. బాలకృష్ణ గారిదైతే ఒకటే రోలు. కాకపోతే డిఫరెంట్ షేడ్స్‌లో ఉంటది. డిఫరెంట్ కాలమానంలో డిఫరెంట్ షేడ్స్‌లో ఉంటదని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఓకే. ఒక డిఫరెంట్ గెటప్ అయితే ట్రై చేశారు. బాలకృష్ణ హుహు. గారి సినిమాల్లో గెటప్‌కి సెట్ అయిందంటే 50% సినిమా సక్సెస్ కింద అవును. లెక్కేసుకుంటారు అవును. అభిమానులు మొత్తం. సో, ఈ సినిమాలో మంచి గెటప్ కుదిరింది. హ్మ్. నయనతార గారు ఈ సినిమాలో హీరోయిన్‌గా పనిచేస్తున్నారు. ఇది 4గో సినిమా బాలకృష్ణ అవును. గారి కాంబినేషన్‌లో చేయటం ఆమె. సో, చాలా ఆసక్తికరమైన విషయాలే జరుగుతున్నాయి ఈ సినిమా చుట్టూ గూడా. ఈ సినిమా తర్వాత ఇంకొక సినిమా ఒకటి ఆయన కమిట్ అయ్యారు. ఆ సినిమా గూడా ఈ సినిమా ఎప్పుడైతే ఆయన పార్ట్ అయిపోయిందో అక్కడి నుంచి వేరే సినిమాకెళ్ళిపోవాలని చెప్పి బాలకృష్ణ గారు గూడా శరవేగంగా షూటింగ్ పెట్టండి అని చెప్పేసి ఆయన గూడా యూనిట్ పైన ఒత్తిడి ఇచ్చారని చెప్పి మనకు తెలిసింది. సో, ప్రస్తుతానికైతే ఒక షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది. ఆ ఫైట్ సీక్వెన్స్ తర్వాత ఈ రేపు, ఎల్లుండి చేసే సీన్‌లయితే ఉన్నాయో అయన్నీ కూడా పవర్‌ఫుల్ డైలాగులు ఉన్నాయంట. ఓకే. ఆ పవర్‌ఫుల్ డైలాగులు ఫైట్ సీక్వెన్స్ తర్వాత నడిసే డైలాగులు సీక్వెన్స్ నడుస్తుంది. హ్మ్. సో, బాలకృష్ణ గారి సినిమాలంటే ఎక్స్‌పెక్ట్ చేసేది అభిమానులు గాని, ప్రేక్షకులు గాని ఒకటి యాక్షన్ సీక్వెన్స్, డైలాగులు, ఎమోషను ఈ 3 మస్ట్‌గా ఉండాలి. ఈ 3 బ్లెండ్ చేసి గోపీచంద్ మలినేని గారు సినిమా చేస్తున్నారు. చూద్దాం మరి ఇది ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చూడాలి. కాకపోతే మొదటగా సంక్రాంతికొస్తారేమో అనుకున్నారు కానీ, ఇది అంతకంటే ముందు దసరాకే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి, ఈ దసరా ఇంకా దగ్గరలో ఉంది. అవును. శరవేగంగా జరుగుతుంది కాబట్టి, దీనికి సంబంధించి 120 రోజుల్లో ఏమో షెడ్యూల్ అన్నారు హ్మ్. హ్మ్. పూర్తిగా. హ్మ్. ఆ 120 రోజుల్లో కంప్లీట్ చేసుకొని బయటకొస్తారా లేదా? ఏమైనా మళ్ళీ మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటాయా షెడ్యూల్స్‌లో అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సమాచారం అయితే అల్యూమినియం ఫ్యాక్టరీలో బాలకృష్ణ గారు పోరాట సన్నివేశాలయితే కంప్లీట్ చేశారు. డైలాగ్ పార్ట్ ఉందక్కడ. ఫైట్‌కి ఓకే. సంబంధించిన లీడ్ డైలాగ్ పార్ట్ ఉంది. హ్మ్. అదయిపోతే ఈ షెడ్యూల్ అయితే కంప్లీట్ అవుతుంది.